అవునా? అవును షా, నీ గురించి చెప్పి చందు నిన్ను మోసం చేసిన దాని గురించి చెప్పాను. అప్పుడు తనని కన్విన్స్ చేయడంతో ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు. ఆయన సహకారం వల్లే ఇవాళ అత్తయ్య నీ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ పెళ్లిని ఎవ్వరు ఆపలేరు, చందు కూడా కాదనలేడు. నువ్వు ప్రేమించిన వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానని నీకు చెప్పాను కదా, ఇప్పుడు జరిపించబోతున్నాను. అక్క, నిజంగా నా తోడబుట్టిన అక్క అయినా ఇంత సహాయం చేయదేమో. నువ్వు నిజంగా అక్కవి కాదు, నా పాలిట దేవతవక్క. చందు నీవాడే, ఏం కంగారు పడకు. ఏంటమ్మా నువ్వనేది? అంటే ఉషను మోసం చేసింది చందునా? చెప్పొదినా? అవును చంటి. మరి ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదే? మాకు కూడా చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావదునా? చెప్తే ఏం చేసేవాళ్ళు? ఏం చెయ్యడం ఏంటి? ఇంత మంచి అమ్మాయిని మోసం చేసినందుకు వెళ్లి వాడి కాళ్ళు చేతులు విరగొట్టేవాణ్ణి. అంతే కదా. ఈ విషయాన్ని బయటికి చెప్పాననుకో గొడవ పడేవాళ్ళు, ఈ విషయాన్ని బయట పెట్టేవాళ్ళు. అప్పుడు చందుకి అమ్మాయి మీద ప్రేమ కాదు, ద్వేషం పెరిగేది. ఈ అమ్మాయిని ఇంట్లో పని మనిషిగా ఉండడానికే మీ అమ్మగారు ఒప్పుకోలేదు. అలాంటిది ఇలా ప్రేమించాడు, ఇంటికి కోడలుగా వస్తుందంటే ఆవిడ ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ విడదీయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. కనీసం మీ అన్నయ్య కూడా చెప్పలేదు. ఇవన్నీ బయట పెడితే ఇంట్లో గొడవలు జరుగుతాయి తప్ప వీళ్ళిద్దరి పెళ్లి జరగదు. అందుకే దాచిపెట్టాల్సొచ్చింది. అమ్మ ఉషా, ప్రేమించినవాడు నిన్ను మోసం చేసి నీ కళ్ల ముందే ఉన్నా ఆ విషయాన్ని బయట పెట్టకుండా నీలో నువ్వే ఎంత కుమిలిపోయి ఇక్కడ ఉండుంటావో నాకిప్పుడు అర్థం అవుతుంది. ఇంత మంచి అమ్మాయిని మోసం చేయడానికి ఆ వెధవకి మనసెలా వచ్చిందో. తను మోసం చేయాలనుకున్నా ఆ దేవుడు ఉషకి అన్యాయం చేయలేదు బామ్మగారు. ఇప్పుడు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోబోతుంది. అది బానే ఉందమ్మా. నువ్వేదో నాటకం ఆడావు, సుమలత వీళ్ల పెళ్లి ఒప్పుకునేలా చేశావు. అంతా బానే ఉంది.